అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో నిన్న నవంబర్ 3న అనాలిసిస్ అయితే చేసాం. సో ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఒకసారి చూడండి. సేమ్ ఎగ్జాక్ట్ లెవెల్ దగ్గర మనకి సపోర్ట్ అయితే తీసుకుంది. ఇట్లా తీసుకొని కన్సోలిడేషన్ అయితే అయింది. సో ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతుంది అంటే ఒకసారి చూద్దాం. ఈరోజు మార్కెట్ వస్తే దాదాపు ఈ లెవెల్లో ఈ రెండు లైన్లు నిన్నటి లైన్లు మనం డిలీట్ చేద్దాం ఒకసారి క్లారిటీ కోసం. సో ఈరోజు ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది కదా, ఈ లెవెల్లో ఈరోజు మనం కొంచెం అబ్జర్వేషన్ అయితే పెట్టాలి. అదేవిధంగా ఇక్కడ దాదాపు ఈ లెవెల్లో మార్కెట్ అయితే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్గా వర్క్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బేసిక్గా మార్కెట్ 3 సినారియోల్లో పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉంది. అదేంటంటే నార్మల్ ఫ్లాట్ ఓపెన్ అయితే ఈ విధంగా మార్కెట్ పైకైనా వెళ్ళొచ్చు, కిందకైనా వెళ్ళొచ్చు. సో వెళ్తే దీన్ని రెసిస్టెన్స్ తీసుకొని కింద ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ కిందకు వస్తే దీన్ని సపోర్ట్ తీసుకొని పైన ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ట్రేడ్ ఎక్కడ చేయాలి అంటే పైకి వెళ్తే దీన్ని బ్రేక్ చేసి క్లోజ్ చేస్తే పైకి సిఈ బై చేయొచ్చు. బయర్స్ అయితే, ఆప్షన్ బయర్స్ అయితే, ఆప్షన్ సెల్లర్స్ అయితే నార్మల్గా పిఈ సెల్ చేయొచ్చు. అదేవిధంగా కిందకి వస్తే మరి ఎట్లా ట్రేడ్ చేయాలంటే ఈ లెవెల్ అయితే ఉంది కదా, కింద లెవెల్ సపోర్ట్ లెవెల్, దాన్ని బ్రేక్ చేస్తే మనం పీఈని అయితే బై చేయొచ్చు. సో మార్కెట్ కనుక ఈ రెండింటి మధ్యలో ఉంటే మీరు ఆప్షన్ బయర్స్ అయి ఉంటే మీరు ఎటువంటి కాల్స్ తీసుకోకుండా ఉండడానికి ట్రై చేయండి. సో మార్కెట్ కనుక ఒకవేళ గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా ఈ విధంగా సో మార్కెట్ బ్రేక్ అయితేనే పైకి వెళ్తుంది. లేదు అంటే దీని కింద ఉండే ఛాన్సెస్ ఉంది. పై అయినా సరే గ్యాప్ అప్ అయ్యి దీన్ని సపోర్ట్ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మార్కెట్ కనుక ఇందులో ఓపెన్ అయ్యి దీన్ని బ్రేక్ చేస్తే ట్రేడ్ చేయండి, లేదా కిందకు వచ్చి దీన్ని బ్రేక్ చేస్తే ట్రేడ్ చేయండి. సో ఆప్షన్ బయర్స్ అయితే. సో థ్యాంక్ యూ.